ఫలజాతులలో అన్నిటికంటే మామిడి పండు చాలా మధురంగా ఉంటుంది. అయితే అనేకమైనటువంటి మామిడి పళ్ళను రసంగా మార్చి దానిని మామిడి తాండ్రగా తయారు చేస్తే ఇంకా మధురాతి మధురంగా ఉంటుంది. ఇందులో చెప్పే కంటే తినటమే చాలా ఉత్తమమని చాలామంది పెద్దలు చెప్తుంటారు. అయితే మామిడి తాండ్ర అనేటటువంటిది విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో ఉండేటటువంటి భీమాలి అనే గ్రామంలో ఇప్పుడు మనం వచ్చున్నాము. భీమాలి గ్రామం మామిడి తాండ్రకి సుప్రసిద్ధమైనటువంటి గ్రామంగా దేశంలోనే గొప్ప పేరుంది. ఈ గ్రామంలో ఒక ఏడాదికి అనేకమైనటువంటి అంటే కోట్ల రూపాయల్లో మామిడి తాండ్ర వ్యాపారం జరుగుతుందంటే ఇది ఎంత ప్రసిద్ధి పొందిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం మామిడి తాండ్ర తయారు చేసినటువంటి దగ్గర ఉన్నాం. మామిడి పళ్ళను రసంగా మార్చిన తర్వాత అందులో పంచదార కలిపి ఇలా చాపల పైన ఆరబెడతారు. ఒక్కొక్క లేయర్కి ఎండిన తర్వాత మళ్ళీ వాటిపైన ఒక మామిడి రసాన్ని వేస్తూ అలా కొన్నేళ్ళు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దేశంలోని అనేక ప్రాంతాలకి ఎగుమతులు చేస్తారు. మామిడి తాండ్ర భీమాలి తాలూకు మామిడి తాండ్ర అంటే పేరు చెప్తేనే నోరూరిపోయేంత మధురమైనటువంటి రుచిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పే దీనికి అంత విశిష్టత ఉంది. అయితే కేవలం అమ్మకాలుగా కాకుండా ఏదైనా గ్రామాలు కానీ పట్టణాలు కానీ వెళ్ళేటప్పుడు స్నేహితులకి బంధువులకు కూడా విజయనగరం జిల్లా నుంచి వెళ్ళేటటువంటి వారందరూ కూడా మామిడి తాండ్రని తీసుకువెళ్ళి కానుకగా అందజేస్తారు. ఇక్కడ ఈ గ్రామంలోని ఎక్కడ చూసినా సరే ఇలానే చాపల పైన మామిడి తాండ్రని ఎండబెడతారు. ఎండబెట్టిన తయారు చేసిన తర్వాత వీటిని అమ్మకాలకి వినియోగిస్తారు. ఇక్కడ తయారీదారులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మామిడి తాండ్ర తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మామిడి తాండ్ర తయారు చేయాలంటే మినిమం 38 to 35 years పడుతుందండి. లీస్ట్గా అయితే ఒక ఎండలు కానీ కాస్తే మాత్రం మనకి 30 నుంచి 40 రోజులు 30 రోజులు మినిమం 30 రోజులు ఎండ గట్టిగా కాస్తే అనుకున్న రోజులు కట్టగా ఉంటే. అనుకున్న రోజులు కట్టగా లేకపోతే 30 నుంచి 40 days దాకా పడుతుంటుంది. అది కూడా ఎండలో మాత్రం ఎంత ఎండ కాస్తే అంత మాకు కష్టపడిన బాగుంటుంది. లేకపోతే మాత్రం పళ్ళు డ్యామేజ్ వచ్చి బయట నుండి పారిపోవాల్సి వస్తుంది. అది మామిడి పళ్ళని ఎక్కడ కొనుగోలు చేస్తారు? కొనుగోలు చేసిన తర్వాత దాన్ని రసంగా ఎక్కడ తయారు చేస్తారు మీరు? అంటే మామిడి పళ్ళు మేము యాజువల్గా కొద్దిగా ఉన్న వాళ్ళు ఎట్టి చేస్తారంటే మామిడి తోటలు కొనుక్కుంటారు. మామిడి తోటలు కొద్దిగా 50 చేపలు 100 చేపలు వేసుకున్న వాళ్ళు ఎట్టి చేస్తారంటే మార్కెట్ నుంచి మా పళ్ళు వస్తాయి. ఆ పళ్ళుని మనం ఉత్పత్తి చేసుకుని ఇక్కడ మామిడి పళ్ళు ముగ్గేసుకొని వేస్తుంటాం. అది కూడా ఇన్ని టన్నులకి ఇన్ని ఉండదు. ఒక టన్ను మామిడి తాండ్ర తయారవ్వాలంటే ఎన్ని మామిడి పళ్ళు వినియోగించాల్సి వస్తుంది? మినిమం ఒక టన్ను మామిడి పళ్ళు ఇచ్చేయాలంటే ఒక 4-5 టన్నులు ఉంటుందండి. ఒక ఒక టన్ను వస్తుంది. ఒక 5-6 టన్నులు మామిడి పళ్ళు వేస్తే మినిమం మనకి ఒక తాండ్ర తేయాలంటే ఒక టన్ను వస్తుంది. అది ఇందులో ఒక విశేషం అంటే ఒక పందారి ఒక మామిడి పళ్ళు తప్ప ఇంకేం ఉండదండి. కలిసి ఒక సూర్యరశ్మి ద్వారా మనకి ఇది సర్పసన అవుతుంది. అంటే ఒక టన్ను మామిడి తాండ్ర తయారవ్వాలంటే 4 టన్నుల మామిడి పళ్ళను రసంగా చేసిన తర్వాత ఇలా లేయర్లుగా ఎండబెట్టిన తర్వాత అది మామిడి తాండ్రగా తయారవుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ మామిడి తాండ్రతో పాటు ఆవకాయ కూడా, తీపి ఆవకాయ, కారం ఆవకాయ కూడా చాలా ప్రసిద్ధి ఉంది. అది ఎలా తయారు చేస్తారు? అది అదే సార్, ఇప్పుడు చూశారు కదండి, మామిడికాయలు కట్ చేసి ఊరబెట్టి దాన్ని మళ్ళీ ముక్కలు ఎండబెట్టి ఎండబెట్టి దానికి మళ్ళీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కలపాలి. అవి కలిపిన తర్వాత మిక్సింగ్ చేస్తానమాట. ఏదైనా ఎండతోటే తయారవుతుంది సార్. అది బయటికి కూడా వెళ్తుంది. పార్వతీపురం అని, విజయవాడ అని ఇవన్నీ వెళ్తుంది సార్. వెళ్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే షాపుల మీద పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు సార్, టూరిస్టులు గట్రా. మీ దగ్గర కొనుగోలు చేసేటప్పుడు 1 కిలో మామిడి తాండ్ర ఎంత ఉంటుంది? వాళ్ళు ఎంతకి విక్రయిస్తారు? మీకు ఎంత కిడుతుంది? మాకైతే కిట్టడం అంటే ఇప్పుడు ఈ పకోడీ కన్నా హీనం అయిపోయింది సార్ మా మామిడి తాండ్రి. అది యాక్చువల్లీ మేము 130, 140 అలాగ అమ్ముకుంటే మాకు గిట్టుబడి వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలకి 90 రూపాయలకి అడుగుతున్నారు సార్. దానివల్ల మాకు గిట్టుబడి రావట్లేదు. అంటే మేము ఓన్గా తయారు చేసుకుని మేము పెట్టింది కదా సార్. పెట్టిన దాని మీద ఏంటంటే మాకు మినిమం 150 రూపాయలు వస్తే కానీ మాకు గిట్టదు మా కష్టానికి. అంటే బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకున్న వాళ్ళు అనేది అది వేరే విషయం సార్. అది ఇప్పుడు మాకేంటంటే మాకు 150 రూపాయలు అమ్ముబడి అయితే మాకు గిట్టుబడి వస్తుంది, మా కష్టానికి గిట్టుబడి వస్తుంది సార్. ఇంచుమించు
100 మంది వరకు ఉంటారు సార్. ఇదే ఇక్కడ తయారైనటువంటి మామిడి తాండ్రని దేశంలోని అనేక ప్రాంతాలకి, అదేవిధంగా విదేశాల్లో ఉండేటటువంటి బంధువులకు కూడా మామిడి తాండ్రని పంపిస్తారు. ఈ మామిడి తాండ్రి ఒక ఏడాది వరకు కూడా నిల్వ ఉంటుంది. అయితే ప్రారంభ దశలో తయారయ్యేటప్పుడు ఒక రుచి ఉంటుంది, ఒక 5-6 నెలల తర్వాత మరొక రుచి ఉంటుంది. ఏడాది చివరిలో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ నెలకు వచ్చేసరికి దాని రుచి రెట్టింపు అవుతూ వస్తుంది అనేటటువంటి వాళ్ళు కూడా తినేవాళ్ళు చెప్పేటటువంటి సందర్భం ఉంది. మామిడికాయలు కొంతమంది తోటలు కొని ఆ మామిడి పళ్ళు తీసుకొచ్చి చేస్తారు, కొంతమంది మామిడి పళ్ళు కొని వాటిని రసంగా చేసి ఇలా ఎండబెట్టి మామిడి తాండ్ర చేస్తుంది. ఏదైనా సరే విజయనగరం జిల్లా మామిడి తాండ్ర అంటే చాలా రుచిగా ఉంటుంది, మధురాతి మధురంగా ఉంటుంది అనేటటువంటి మంచి పేరైతే ఇంతవరకు కొనసాగుతూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.